నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన చారికళ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన 2025లో చాలా ట్రెండింగ్ అయింది కదా మన బాల్ గణేష్. ఈసారి మాత్రం కోరుట్లల్లా ఎక్కడ బాల్ గణేష్ల షెడ్ ఉన్నది, టోటల్గా ప్రతి ఒక్కటి బాల్ గణేష్లది అంటే మాత్రం చారికళ ఆర్ట్స్. నాకైతే చూస్తా అంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి విగ్రహాలు. మీకు కూడా చూపిస్తా వీడియో రూపంలో, అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చారన్న ఫుల్ బిజీ ఉన్నాడు కాబట్టి అన్నతో కూడా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా చెప్పండి బాల్ గణేష్లు ఇట్లా ఉన్నాయి ఏంటి అని మాత్రం, ఓకేనా? ఇంకా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి, ఓకేనా? మరి ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకైతే విగ్రహం చూపిస్తాను ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ మిత్రులారా, నేను సంతోషిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కోరుట్లలో చారికళ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ చారికళ ఆర్ట్స్లో 2026లో ఫుల్ ట్రెండింగ్ అయిన గణేష్ అయితే మాత్రం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈసారి కోరుట్లలో బాల్ గణేష్లు, టోటల్గా బాల్ గణేష్లు షెడ్ ఎక్కడ ఉన్నది అంటే మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు చారికళ ఆర్ట్స్ అని. చూద్దాం ఇక్కడ ఏమేమి బాల్ గణేష్లు అయితే ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏంటి అని, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా బాల్ గణేష్ అయితే బయట పెట్టయితే ఉండడం జరిగింది. మేబీ హైట్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్స్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మెడలో రుద్రాక్ష మాలలు శివుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలా బ్యాక్ సైడ్న చూసుకున్నట్టయితే త్రిశూలం, ఒక చేతిలో చక్రం చూసింది కదా, చంద్రవంక కూడా అయితే ఉండడం జరిగింది. పులి చర్మం కూడా అయితే కింద అయితే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంకా లోపలికి పోయి చూద్దాం, చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి బాల్ గణేష్లలో. ఇక్కడ చూసుకున్నట్టయితే బాల్ గణేష్లో స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఈ హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. త్రిశూలం పట్టుకొని అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, కమర్ పట్ట బ్లూ కలర్, స్కై బ్లూ షేడింగ్స్తో రావడం జరిగింది. ఆభరణాలు కూడా డిజైనింగ్ గోల్డ్ వర్క్ ఎంత బాగుందంటే చూసింది కదా, ఎంత నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మట్టి విగ్రహాలు కాదు, ఓన్లీ పిఓపి గణేష్లు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మన స్టాండింగ్ పొజిషన్లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. మన వెంకటేశ్వర స్వామివారి నామాలు అండ్ అలానే వెంకటేశ్వర స్వామివారి కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం చూసింది కదా. కుందన్ వర్క్స్ అయితే మాత్రం తొండం పైన మంచి డిజైనింగ్తో అయితే రావడం జరిగింది. ఐస్ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నట్టయితే ఎలిఫెంట్స్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్, స్కై బ్లూ, వైట్ కలర్ షేడింగ్స్తోని కండువా. అండ్ పూలమాల కూడా చూడండి ఎంత బాగుందో. కాకపోతే నా వీడియోని కొంచెం లెంత్ అవుతుంది, స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాలెన్సింగ్ గణేష్ వచ్చేసి మన పరేల్లో చాలా ట్రెండింగ్ అవడం జరిగింది 2025లో. అండ్ ఈసారి 2026లో కూడా తెలంగాణలో చాలా వరకు అయితే మాత్రం బ్యాలెన్సింగ్ గణేష్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకొచ్చి ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, మీకు నేను చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా బాల్ గణేష్ ఎంత బాగుందో. హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే నెమలిక కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. ఐస్ పెయింటింగ్ కానివ్వండి, కుందన్ వర్క్ కానివ్వండి, ఫ్లూట్ వాయించుకుంటూ అయితే కూర్చున్నారు. ఇది వచ్చేసి న్యాచురల్ ఫ్లూట్. ఇంకోటి ఏంటంటే పంచ కూడా న్యాచురల్ పంచ అండ్ కుందన్ వర్క్ కూడా బార్డరింగ్ పంచకి చూడండి ఎంత బాగుందో. అండ్ కన్వా చూసుకుంటే ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ చూసుకోవచ్చు. జినుక చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో పెయింటింగ్ వర్క్ కూడా. ఇంకో ఈ మోడల్ విగ్రహం చూపించుకున్నట్టయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ బాల గణేష్లు. ఇక్కడ కృష్ణుని కాన్సెప్ట్లో గణేశుడు అండ్ హనుమాన్ చూసింది కదా, హనుమాన్ కూడా అయితే ఉండడం జరిగింది. మంకీ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి న్యాచురల్ హెయిర్స్ ఇవన్నీ. ఇక్కడ ఇది కూడా వచ్చేసి మొత్తం న్యాచురల్. అండ్ అలానే మెడలో రుద్రాక్ష మాలలు చాలా న్యాచురల్గా అయితే కూడా రుద్రాక్ష మాలలు ఉండడం జరిగింది. అండ్ బాణం కూడా పట్టుకొని అయితే న్యాచురల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా బాగుంది విగ్రహం. ఈ విగ్రహం ఎన్ని రోజుల ముందు తయారు చేసిందో ఏంటిది అని మాత్రం
ఒకసారి చారణతో అయితే మాట్లాడిస్తా. ఒకవేళ మీకు ఈ విగ్రహం కావాలనుకుంటే ఏంటంటే ఒకటే పీస్ యూనిక్ మోడల్కి అయితే అన్న చేయడం జరిగింది. అయితే అది ఏంటంటే బాగా వైరల్ అయిపోయి చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ విగ్రహం 2026లో. మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఈ 15వ తారీఖు వరకు మీకు ఆర్డర్ చేసుకోవచ్చు, మీకు కూడా చేసిస్తాడు విగ్రహం అనేది. కాబట్టి మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా నేను చూపెట్టడం ఇచ్చాను వీడియోలో, లొకేషన్ కూడా ఇచ్చాను. కాబట్టి మాత్రం మీరు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం కాల్ చేయండి. ఎంత క్యూట్గా ఉందో చూడండి విగ్రహం కూడా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే రావణుని కాన్సెప్ట్ అన్నట్టు ఇది. అయితే రావణునికి కాన్సెప్ట్ అనేది అయితే మనకైతే అన్న చెప్పడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో విగ్రహం కూడా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. మొత్తం వచ్చేసి శేషనాగ్, ఇక్కడ మల్లారి గణేష్ స్టాండింగ్ పొజిషన్లో చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. అండ్ బాల్ గణేష్ది చూసింది కదా, చేతిలో మోదక్ పెట్టుకొని అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. పంచ చూసుకున్నట్టయితే నేచురల్ పంచ. అండ్ అలానే ఆభరణాలు కూడా కుందన్ వర్క్ కూడా అయితే రావడం జరిగింది చూడండి. ఎంత బాగుంది. న్యాచురల్గా హెయిర్స్ కూడా చాలా బాగున్నాయి చూసింది కదా. అండ్ చోలలో డిజైనింగ్ కానివ్వండి, మోదక్కి వైట్ కలర్ అండ్ స్కై బ్లూ షేడింగ్స్తోని రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గుహ టైప్ అయితే పెట్టిండ్రు. కానీ దాని పైన వచ్చేసి చూసుకున్నట్టయితే మన ఋషి ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. అది ఋషిని యొక్క హెయిర్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇది వచ్చేసి ఈ హెయిర్స్లకి వెళ్ళి వచ్చేసి ఏంటంటే పైప్స్ ఉన్నాయి, దీంట్లో వాటర్ వస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ వర్క్ కూడా ఉండడం జరిగింది. ఎంత బాగున్నది అంటే చాలా చాలా బాగుంది. అండ్ అలానే ఇటు మొత్తం వచ్చేసి ఋషులు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఇక్కడ టోటల్గా ఎంత బాగుందో. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. చూసుకున్నట్లయితే మన వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉండడం జరిగింది చూడండి. బ్యాక్ సైడ్న ఆ కాన్సెప్ట్లో గణేశుని చేసిండ్రు. ఇక్కడ ఆభరణాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చూడండి, వర్క్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో కూడా టెంపుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా వచ్చేసి న్యాచురల్ ఫ్లవర్స్. అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు, హనుమాన్ అండ్ గరుడు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇదంతా ఎక్కడనో కాదు, ఒకటే థీమ్లో అంటే ఒకటే విగ్రహం. ఇది ఆల్రెడీ బుకింగ్ కూడా కావడం జరిగిందంట. ఇక్కడ ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగుందో విగ్రహం. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ డాగ్ అంటే వచ్చేసి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి కాలభైరవుని కాన్సెప్ట్, కాకపోతే గణేశుని అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మంచిగా పుర్రెలకు కూడా ఇట్లా కలరింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ పైన చంద్రవంక ఇట్లా చూడండి. ఇంకా ఐ పెయింటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఐ పెయింటింగ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి మొత్తం అసలు స్టేజ్ పైన మాత్రం ఇంకా డెకరేషన్ అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే. అంటే అంత మంచి సెటప్ అయితే అన్న అయితే చేయడం జరిగింది. పైన చూసింది కదా ఋషులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే శేషనాగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ థీమ్ చూడండి. ఇక్కడ రిద్ధి సిద్ధి అమ్మవార్లు. మన గణేశుడు చూసుకున్నట్టయితే హోమం చేసుకుంటూ కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఋషులు అయితే ఇట్లా హోమం చేసుకుంటూ ఇట్లా కూర్చుంటుంటారు ఋషుల, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి. మేబీ ఇంత బాగున్నాయంటే థీమ్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను చూసి అయితే రియల్గా ఏదన్నా బండతో చెక్కిన్లా అయ్యింది వీళ్ళు అని మాత్రం అనుకున్నా. అది మొత్తం వచ్చేసి మొత్తం పిఓపితో తయారు చేసిందంట వీళ్ళు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆదియోగి
చూసింది కదా, బ్యాక్ సైడ్న ఆదియోగి ఇట్లా మొత్తం వచ్చేసి చెట్లు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి శివలింగం లెక్క ఉండాలి అనుకొని వాళ్ళు అడ్డబొట్టు కూడా శివుని బొట్టు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అయితే అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గణేశుడు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. వచ్చేసి ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే వచ్చేసి మొత్తం చెట్టు, ఈ చెట్టుకు వచ్చేసి తరాజు లెక్క అయితే వేసిన వీళ్ళు చూడండి. వచ్చేసి మేబీ నాకు తెలిసి అయితే టైగర్ అనుకుంటున్నాం, మరి ఇది వచ్చేసి థీమ్ ఏంటిదో తెలియదు. చాలా బాగుందో విగ్రహం మాత్రం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇంకా చూసుకోవచ్చు ఋషి అయితే ఉండడం జరిగింది. మేము మర్చిపోయినా మీకు హైట్ ఎప్పుడు ఏంటంటే కొన్నిటికి హైట్స్ ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి, వాటికి బ్యాక్గ్రౌండ్స్ కూడా వస్తాయో రావో నాకు తెలియదు. ఒకవేళ వచ్చింది అనుకో హైట్ అనేది మీకు ఇదవుతుందని నేను హైట్ చెప్పలేను, ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే 5 హార్సెస్ మల్లారి గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. కింద వచ్చేసి నెమ్మలి స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా చాలా బాగుందో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చెప్తా అంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇండివిజువల్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఇంత పెద్ద ఎట్లా పెట్టాలి మేము అనుకుంటారు, అది వచ్చేసి ఇండివిజువల్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ వచ్చేసి మహాదేవుని కాన్సెప్ట్ అన్నట్టు వచ్చేసి పార్వతీమాత చూడండి, పార్వతీమాత. కానీ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మహాదేవుని కాన్సెప్ట్, కానీ గణేశుని అయితే చేయడం జరిగింది వీళ్ళు. ఇక్కడ మెడలో స్నేక్ అయితే ఉండడం జరిగింది, న్యాచురల్గా హెయిర్స్ చూసింది కదా. అండ్ త్రిశూలం అండ్ పంచ వచ్చేసి బ్లూ కలర్లో అండ్ వైట్ కలర్ షేడింగ్స్. కమర్ పట్టా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. చూసింది కదా ఎంత బాగుందో విగ్రహం కూడా, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహం అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.